సెంటర్ ఒక పోలీసులు బళ్ళాపి లంచం తీసుకుంటున్నాడేనా? తీసుకొని మనకెందుకు? ఏంటంటే బుద్ధి అక్కడ మాట్లాడుతున్నావు? ఈ కెమెరాలో సీనియర్ గారు షూట్ చేసి కమిషనర్ గారికి ఇచ్చావే అనుకో, మన పేరు మోగిపోతుంది. పోలీసు వాళ్ళతో గేమ్స్ వద్దు. టాప్ గేర్ లో వెళ్ళి గోడను కూతురిట్టే. ఏంటంటే చిన్న పిల్లలు మాట్లాడతావు? ఇలా అన్ని చోట్ల లంచాలు తీసుకుంటుంటే పిండి ఏమైపోతుంది? వాళ్ళ లంచాలు తీసుకుంటే చూసి ఊరుకోమంటావా? సిక్కే వచ్చేందుకు వెళ్తారు. తర్వాత ఎందుకు పనికిరావు. ఆధారాలు ఉన్నప్పుడు కూడా పట్టుకోకుండా ఎలా ఉంటావా? ఏదో తీసేవా? తీసావా? వెరీ గుడ్. ఏం మేసాల ఎలా ఉన్నావు? నన్నే పేరు పెట్టి పిలిచానయ్యా. నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. కావచ్చు, నీ పేరేదే కదా. హలో, లంచం తీసుకున్న తర్వాత గట్టిగా అరవకూడదు. వీక్నెస్ బయటపడ్డాక వీరావేశం కూడదు. నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతెంత లంచం తీసుకున్నావు ఈ వీడియోలో రికార్డ్ అయింది. రేపు సంక్రాంతి పండుగ రిలీజ్. ఏంటి వీడియోలోనా? అవును. అదేంటయ్యా, లారీ వాడి దగ్గర 2 రూపాయలు తీసుకుంటావు, మోటార్ బైక్ వాడి దగ్గర 50 రూపాయలు తీసుకుంటావు. ఏం లేదు సార్, లారీ వాడు ఒక్కొక్క సిగ్నల్ దగ్గర ఆగి డబ్బులు ఇచ్చుకుంటూ రావాలి. అదే బైక్ వాడు అయితే ఎప్పుడో కానీ దొరకడు. ఇందులో ఇంత లాజిక్ ఉంది. నోరు ముసుకుని అతని దగ్గర అనవసరంగా తిడతావు. ఎవడన్నా అమాయకుడు బండి మీద వస్తానంటే లైసెన్స్ ఉందంటావు, ఉందంటే ఆర్సీ బుక్ ఉందంటావు, అది ఉందంటే ఇన్సూరెన్స్ ఉందంటావు. మరి అటువంటిప్పుడు 1 వేలో వస్తున్నావు అడుగుతావు. 1 వే కాస్త నేను కరెక్ట్ గానే వస్తానంటే అంత ఓవర్ స్పీడ్ ఎందుకు వస్తున్నావు? నేను అడిగింది కెమెరా అది తెచ్చింది మీరేగా? అవును సార్, క్యాసెట్ మర్చిపోయారు. అన్నా ఇందులో ఏమి రికార్డ్ అయ్యి ఉండదు. ఈ టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చింది, తొందరపడి ఏదో నోరు చేసుకున్నాను. మీరు చెక్ చేసుకోకండి సార్ ప్లీజ్. నోటుకు వచ్చినట్లు నన్ను తిట్టి తొందరపడ్డానంటావా?